ఇంటి ముంగట ఓ పెద్ద బంగ్లా, ఇంటెనక రెండంతరాల మిద్దే, ఇటు పక్కకో ఇల్లు అటు పక్కకో ఇల్లు, రోడ్ల మీదకి వస్తే మొగుళ్ళు దాకే బిల్డింగ్లు, పెద్ద పెద్ద కంపెనీలు, సుక్కలు దిగబడ్డట్టు ఆడోటి ఈడోటి ఓ చెట్టు కనబడితే మా ఎక్కువ. ఇంటి ముంగట పూల కుండీలు తప్ప చెట్లు పెంచే పరిస్థితే ఉండదు. ఏమున్నా అట్లా పార్కుల పొంట పోవాల్సిందే. పట్నంలోనే అనుకుంటే గీ ముచ్చట ఇంకా పరిశాన్ చేస్తుంది పో. తెలంగాణలో పచ్చదనం పల్సగైతున్నదట. 2 ఏళ్లలో 25,000 ఎకరాలలో అడవులు తగ్గినాయని దేశమంతటా అడవులక తరుచుకునే సంగపోళ్లే సాటింపు వేసిండ్రు. 33 జిల్లాలకు 12 జిల్లాలలో చెట్లు తక్కువైనాయంటే ఆలోచన చేయవలసిన ముచ్చటే. అడవుల జిల్లా అని పేరు పోయిన ఆదిలాబాదు, నిర్మల్, ఆసిఫాబాదు, కొత్తగూడెం, మహబాద్, ములుగు, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలను అయితే ఎక్కువ మటుకు తగ్గినాయట. పచ్చని చెట్లు కనబడితే కళ్ళు మండుతున్నాయేమో కొందరికి. రాత్రికి రాత్రే కొట్టేసుడు, సాటుగా దుంగలు మోసి పైకం కమాయించుడు. పొడి వ్యవసాయం పేరు మీద చెట్లు నరుకుతుంటే అట్లా కొంత తగ్గబట్టే రియల్ ఎస్టేట్ వచ్చి పెద్ద పెద్ద కొండలు గుట్టలే మింగుతుండేరి. పర్మిషన్ తీసుకునేది 10 ఎకరాలకు, అమ్ముకునేది 100 ఎకరాలు. కంపెనీలు డెవలప్మెంట్ పేరు మీద కనబడకుండా మాయం చేస్తున్నారు. ప్రకృతికి కోపం వచ్చి అడవులకు అగ్గి అంటుకొని కొంత ఆగమవుతున్నాయి. 2 ఏళ్లలో 700లకు మీదనే అగ్ని ప్రమాదాలు జరిగి చెట్లు కాలిపోయినాయట. వరదలు, భూకంపాలతోటి కొంత నష్టం అయ్యింది. మొన్న ములుగులో చూడలేదా, ఒకటే పారి 500 ఎకరాలలో 80,000 చెట్లు పడిపోయినాయి. అడవులు పలసగైతుండే వరకు అందులో జీవరాశి తగ్గి మేత దొరకక పుల్లులు ఉల్ర మీద పడే కథ కాబట్టి ప్రకృతితో జరిగే నష్టం ఆపలేం గాని మన అవసరాల కోసం చెట్లు నరకు తగ్గిస్తే కొంతలో కొంతనన్నా తిప్పలు తప్పియచ్చు.